రైలు ప్రయాణాల్లో మనం ఎన్నో వింతలు చూసి ఉంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే మీ గుండె గుబేలమంటుంది. ఒక వ్యక్తి ఏకంగా పాముతో రైలెక్కి ప్రయాణికులను భయపెడుతూ డబ్బులు వసూలు చేశాడు. ఈ షాకింగ్ ఘటన అహ్మదాబాద్ శబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో జరిగింది. మధ్యప్రదేశ్లోని ముంగాలి బీనా జంక్షన్ల మధ్య ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన చేతిలో పామును పట్టుకుని ఒక కోచ్ను తిరుగుతూ కనిపించాడు. ప్రయాణికుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఆ వ్యక్తి చేతిలో పామును చూసి భయపడిన ప్రయాణికులు ప్రాణభయంతో తమ పర్సులు తీసి డబ్బులిస్తున్న దృశ్యాలు ఆ 22 సెకండ్ల వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భయంకరమైన పామును చూపించి భిక్షాటన చేయడం ప్రయాణికులను ఎంతగా భయభ్రాంతులకు గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. దీపక్ రఘువంశీ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోని ముంగాలి స్టేషన్లో పాముతో ఉన్న వ్యక్తి రైలు ఎక్కాడు. భారతీయ రైల్వేలో కష్టపడి పనిచేసే కార్మిక వర్గం నుంచి డబ్బులు గుంజడానికి ఇదొక కొత్త మార్గం అంటూ ఆయన రైల్వే శాఖను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ వైరల్ వీడియో రైల్వే ప్రయాణికుల సహాయ విభాగం రైల్వే సేవ దృష్టికి వెంటనే వెళ్లింది. వారు వెంటనే స్పందిస్తూ పూర్తి వివరాలను తమకు అందించాలని ప్రయాణికులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైళ్లలో ప్రయాణికుల భద్రత పూర్తిగా గాలి కొదిలేశారని కొందరు విమర్శిస్తుండగా ఆ పాముతో ఉన్న వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రైళ్లలో ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భయంకరమైన పాముతో రైలెక్కి డబ్బులు వసూలు చేయడం అనేది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.